హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉండి తొందరగా ఇంట్లోనే ఏదైనా స్వీట్ చేసేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇది అరేబియన్ స్వీట్, బట్ చాలా బాగుంటుంది. దీనికోసం పెద్దగా కుకింగ్ స్కిల్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఈ ఐటెం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే చాలు, చక్కగా అవన్నీ కలిపి పెట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి డిజర్ట్ రెసిపీ అయితే మనం ఎంజాయ్ చేసేయచ్చు. దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకొని చక్కగా చిక్కబడే వరకు బాయిల్ చేసేసుకొని ఇందులో మన స్వీట్నెస్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వల్ల ఇంకొంచెం రిచ్నెస్ వస్తుందనమాట. మీ దగ్గర ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసేసి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం పాలు పక్కకు తీసుకొని ఆ పాల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకుంటున్న పాల్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా ఫ్రెష్ క్రీమ్లో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక రెక్టాంగులర్ ట్రే కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న ట్రే తీసుకొని ఇలా ముందుగా మనం బాయిల్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ పెట్టి తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్లో షుగర్ పౌడర్ అది వేసుకున్నాం కదా, అది కూడా ఇలా లేయర్స్ వైజ్గా పెట్టేసుకొని మామూలు బ్రెడ్ అండి, ఇలా బ్రెడ్ని చక్కగా అమర్చేసుకొని లేయర్స్ వైజ్గా వేసుకొని చివరాకర్లో చాప్డ్ ఆల్మండ్స్ కానీ క్యాషు కానీ పిస్తా కానీ ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా గుండగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మినిమంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ స్వీట్ పేరు అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అంటారనమాట. ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.